శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయం. బాబా వంటపాత్ర, దేవాలయ గౌరవం, కాల, మజ్జిగ. సాయిబాబా పవిత్రమూర్తి, జగత్తుకు ఆనందాన్ని పంచేవాడు. ఆయనను శరణు ఆశ్రయించినవారి బాధలను తొలగించి, కోరికలు నెరవేర్చేవాడు. భక్తులకు శాంతి, విముక్తి ప్రసాదించే మహానుభావుడు. ఈ పార బాబా యొక్క దివ్యగుణాలను స్తుతిస్తూ అధ్యాయం ప్రారంభమవుతుంది. బాబా వంటపాత్ర. యుగాల వారీగా ధర్మాచరణ భిన్నంగా ఉంటుంది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం, కలియుగంలో దానం. వాటిలో అన్నదానమే శ్రేష్టమైనది అని వేదాలు చెబుతాయి. ఆకలితో బాధపడుతున్నవారికి భోజనం పెట్టడం గొప్ప కర్తవ్యంగా చెప్పబడింది. తైత్తిరీయోపనిషత్తులో కూడా అన్నమే బ్రహ్మస్వరూపం అని ఉంది. బాబా అన్నదానం ప్రాముఖ్యతను చూపిస్తూ అన్నదానం కన్నా శ్రేష్టమైన దానం లేదని బోధిస్తాడు. బాబా భోజనం తయారీ విధానం. బాబాకు కావలసిన పదార్థాలను భక్తులు భిక్ష రూపంలో తీసుకొచ్చేవారు. ఆయన స్వయంగా అన్నం, కూరలు, పులావ్, బిళ్లలు, మజ్జిగలతో చేసిన అంబలి వండేవాడు. వంట సరైనదిగా వండుకుందా అని తన కఫ్ని మడతతో చెక్ చేసేవాడు. అందులో భయం, అసహ్యం ఏదీ ఉండేది కాదు. భోజనం పూర్తయిన తరువాత మహారసపతి తాత్యా పాటిల్కి మొదట ప్రసాదం ఇచ్చి, తరువాత పేదలకు, ఆకలితో ఉన్నవారికి పంచేవాడు. ఇక్కడ బాబా తన సమానత్వం, వినయం, స్వయం కృషి, అన్నదాన ప్రాధాన్యతను చూపాడు. శాకాహార, మాంసాహార ప్రశ్న. బాబా కొన్నిసార్లు మాంసపులా వండిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అనుమానం కలిగితే సమాధానం స్పష్టమైనది. మాంసాహారులు తమ పాత్రలో మాంసం తినేవారు. శాకాహారులు మాత్రం బాబా పాత్రలో ఉంచిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. ఎవరికీ బలవంతం చేయలేదు. శిష్యుడు గురువు ఆజ్ఞను అనుసరించకపోతే అది తప్పు అని చెప్పడానికి బాబా కొన్నిసార్లు పరీక్షలు కూడా పెట్టాడు. ఉదాహరణకి దాదా కెల్కర్ సంఘటన. బాబా ఇక్కడ ఆజ్ఞాపాలన, నిస్సంశయ భక్తి, వివేకం బోధించాడు. దేవాలయ గౌరవం. నానాసాహెబ్ చాందోర్కర్ సంఘటన. నానాసాహెబ్ ఒకసారి షిరిడీకి వెళ్తూ కోప్గావ్ దగ్గర ఉన్న దత్తాత్రేయ దేవాలయాన్ని చూడకుండా వెళ్లిపోయాడు. బాబా దీనికి కోపంగా గద్దించాడు. దైవస్థలాలను గౌరవించకపోతే అది అవమానం అని హెచ్చరించాడు. ఇక్కడ బాబా చెప్పిన పాఠం ఏమిటంటే, దేవాలయాలను గౌరవించడం భక్తుడి కర్తవ్యం. కాల, మశ్రమం. హారతి తరువాత భక్తులు తెచ్చిన నైవేద్యాన్ని బాబా పంచేవాడు. రకరకాల వంటకాలు, తినుబండారాలు ఒకే పాత్రలో వేసి అందరికీ సమానంగా పంచేవాడు. అది మశ్రమం, కాల, అందరికీ సమానంగా లభించే ప్రసాదం. దీని అర్థం ఏమిటంటే, దైవసన్నిధిలో అందరూ సమానులు. ఒక గిన్నె మజ్జిగ. హేమాద్ పంత్ అనుభవం. ఒకసారి హేమాద్ పంత్ మసీదులో కడుపు నిండా తిన్నాడు. అప్పుడు బాబా అతనికి ఒక గిన్నె మజ్జిగ ఇచ్చాడు. అతను తొలుత సందిగ్ధంలో పడ్డాడు. కడుపు నిండిపోయినా బాబా ఇచ్చిందని భావించి అన్నీ తాగేశాడు. బాబా సంతోషించాడు. ఇక్కడ భక్తికి ప్రధానమైనది గురువు ఆజ్ఞను సన్మానంగా పాటించడం. బాబా ఇచ్చే ప్రతి ఆహారం, అది అన్నం కావచ్చు, మజ్జిగ కావచ్చు, అమృతమే. భక్తులు దానిని దైవప్రసాదంగా స్వీకరిస్తే ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. ఇది ప్రసాదాన్ని దైవానుగ్రహంగా స్వీకరించమని సూచించే పాఠం. ఈ అధ్యాయం యొక్క సారాంశం. అన్నదానం కన్నా గొప్పది లేదు. బాబా స్వయంగా వండి భక్తులకు సమానంగా పంచేవాడు. శాకాహారం, మాంసాహారం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి స్వభావాన్ని గౌరవించాడు. దేవాలయాలను గౌరవించాలి. నైవేద్యం, కాల, అందరికీ సమానంగా పంచాలి. గురువు ఇచ్చిన ఆజ్ఞను పాటించాలి. అది మజ్జిగ గిన్నె తాగడం వంటి చిన్న విషయమే అయినా ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.